అక్కర్లేదు, లేదా పాపం అక్కర్లేదు, సైతాన్ అక్కడ ఉండడం. కాబట్టి నేను రెండవసారి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. కాబట్టి మీ హృదయాలు కలవరపడకుండా చూసుకోండి. పిచ్చ పనులు చేయగాకండి, పిచ్చగా ప్రవర్తించగాకండి, మీ ఇష్టం వచ్చినట్టుగా పాపంలో జీవించగాకండి, నాస్తికులుగా ఉండగాకండి, హేతువాదులుగా ఉండగాకండి, నామకర్త క్రైస్తవులుగా ఉండగాకండి, వేషధారులుగా ఉండగాకండి, భక్తిహీనులుగా ఉండగాకండి, దురలవాట్లో చెడులవాట్లో మీరు ఉండగాకండి, చెడు స్నేహాల్లో ఉండగాకండి. నేను వచ్చేలోపు కొంచెం కుదురుగా ఉంటే తీసుకెళ్తా, లేకపోతే వదిలిపడేసి చంపేస్తా. కుదురుగా ఉంటే తీసుకెళ్తా. రెండవసారి వచ్చేది ఖాయం, స్థలం సిద్ధం చేసేది ఖాయం, తీసుకెళ్లేది ఖాయం. ఇందులో డౌట్ లేదు. రెండవసారి ఖచ్చితంగా నేను వస్తా, ఇక అందులో డౌటే లేదు. వచ్చినప్పుడు ఏం చేస్తాను? స్థలం ఒకటి ఏర్పాటు చేసి వస్తా. ఈ భూగ్రహాన్ని ఇంతకుముందు ఎట్లా సృష్టించామో ఇక దీని లైఫ్ టైం అయిపోయింది కాబట్టి మరొక స్థలాన్ని సిద్ధం చేసి వస్తా. వచ్చి అక్కడికి తీసుకెళ్ళిపోతా మిమ్మల్ని. మరి అక్కడికి నేను తీసుకెళ్లాలంటే అక్కడికి తీసుకెళ్ళటానికి తగిన యోగ్యత మీరు కలిగి ఉండాలి. నేను అక్కడికి తీసుకెళ్లాలంటే ఈలోపు మీకు రక్షణ కావాలి, బాప్తీసం కావాలి, పరిశుద్ధాత్మ కావాలి, సంఘం కావాలి, ఆరాధన కావాలి, సేవకుడు కావాలి, క్రమం కావాలి, పద్ధతి కావాలి. సో ఇవన్నీ మీరు కలిగి ఉంటే నేను తీసుకెళ్తానని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్ర. సో మన క్రొత్త నిబంధనలో ఇది ముఖ్యమైన విషయం అన్నమాట. ఇప్పుడు క్రైస్తవుని యొక్క గుండిక ఏంటి, క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటంటే రెండవ రాకడ. ప్రభు రాకడలో వచ్చి మరొక స్థలాన్ని సిద్ధం చేసి అక్కడికి తీసుకెళ్తాడు మనల్ని. ఎక్కడో ఒక 70-80 సంవత్సరాలు ఉంటాం, వెరీ గుడ్, ఉండండి. ఒక 100 సంవత్సరాలు ఉంటాం, ఉండండి. మంచిగా భార్య భర్తలు హ్యాపీగా ఉండండి, చక్కగా పిల్లలను కనండి, చదివించండి, సంపాదించండి, సుఖంగా ఉండండి. ఈ లోకంలో రెండవ రాకడ వచ్చేంతకాలం ప్రశాంతంగా ఉంటాం, తప్పులేదు. సంతోషంగా ఉంటాం, తప్పులేదు. కానీ ఈ లోకం మీద ఆశ పెట్టుకోకూడదు. ఒకవైపు ఈ లోకంలో ఉంటూనే ఇక్కడ చక్కగా సరదాగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, సంపాదించుకుంటాం, సుఖంగా ఉంటాం. ఈ లోకంలో ఉంటూనే బుర్ర పని చేయాలి. ఏం చేయాలి తెలిసిన? ఒకవైపు ఈ లోకంలో ఉంటూనే ఏ సమయంలో వచ్చి ఎగిరిపోవటానికి కూడా రెడీగా ఉండాలి. అంటే రెండు మనసులు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి. మనం క్రైస్తవుడికి జ్ఞానం ఉండాలి. ఏంటి? రెండు రకాలుగా ఆలోచించుకోవాలి. రాకడ వచ్చేంత వరకు ఇక్కడ ప్రశాంతంగా ఉండు. రాకడ వచ్చేంత వరకు పని చేసుకుంటావా, చేసుకో. ఉద్యోగం చేసుకుంటావా, చెయ్యి. సంపాదిస్తావా, సంపాదించు. ఇల్లు కడతావా, కట్టు. సేవ చేస్తావా, చెయ్యి. ప్రశాంతంగా ఉండి ఎవడు వద్దాంలా ఇక్కడ నిన్న. ఒకవైపు ఈ లోకంలో నువ్వు ప్రశాంతంగా ఉంటూ సంతోషంగా ఉంటూ మరొక వైపు ఏం ఆలోచించాలంటే ఏ క్షణములో ఆయన వచ్చినా, ఏ క్షణములో ఆయన రమ్మని పిలిచినా సరే వెళ్ళిపోవటానికి కూడా సిద్ధంగా ఉండాలి. అది గొప్పతనం. అది అంటే క్రైస్తవుడికి దూర దృష్టి కావాలి, పెద్ద మనసు కావాలి. రెండు రకాలుగా బ్యాలెన్స్ గా ఆలోచించాలి క్రైస్తవుడు. ఈ లోకంలో ఉండేటప్పుడు ఎలా ఉండాలి అనేది ఆలోచించుకోవాలా, ప్రభు వచ్చినప్పుడు ఎలా పైకి వెళ్ళిపోవాలి. అట్లా బ్యాలెన్స్ థింకింగ్ కావాలి. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశాడంటే మొదటి రాకల్లో వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. నేను రెండవ రాకల్లో వస్తానులే, వచ్చేది కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను వచ్చినప్పుడు మిమ్మల్ని కోపపడకుండా, లేకపోతే మిమ్మల్ని వదిలేయకుండా, మిమ్మల్ని తీసుకెళ్లేటట్టుగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మంచి మాట చెప్పి వెళ్ళాడు. తర్వాత ఇంకొక పని చేశాడు, అది కూడా చెప్తా ఈ రాత్రి, చెప్పి కొంచెం ముగిస్తానులే. ఏం చేశాడంటే ఈ రెండవ రాకల్లో వచ్చేంత వరకు మనకి హెల్ప్ లైన్ ఒకటి ఇచ్చేళ్ళాడు. చాలా జాగ్రత్తగా, ఇంపార్టెంట్. ఈ క్రైస్తవ సంఘాల్లో ఈ చెప్పట్లు అదే వచ్చింది దరిద్రం. యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి చెప్పాడు, బాగానే ఉంది. వాగ్దానం చేశాడు, బాగానే ఉంది. అర్థమవుతుంది అందరికీ. మళ్ళీ వస్తానన్నాడు, బాగానే ఉంది. స్థలం సిద్ధం చేస్తానన్నాడు, తీసుకెళ్తానన్నాడు. ఇంతవరకు ఓకే. తర్వాత యేసు ప్రభు చేసిన మరొక పని ఏంటంటే మనకు ఒక హెల్ప్ లైన్ ఇచ్చాడు. హెల్ప్ లైన్. కొన్నిసార్లు గవర్నమెంట్ కూడా కొన్ని హెల్ప్ లైన్స్ ఇస్తారు. ఎప్పుడు చెప్పండి? ఏ సందర్భాలు ఇస్తారు? హెల్ప్ లైన్ అని, టోల్ ఫ్రీ అని నెంబర్లు ఇస్తుంటారు. ఎప్పుడు? కొన్నిసార్లు వరదలు వచ్చినాయి సార్, వరదలు వచ్చి అందరం కొట్టుకుపోతున్నారు, భయంకరంగా వరదలు వచ్చినాయి. అప్పుడు ఏమంటారు? ఏదైనా ప్రమాదం జరిగితే ఈ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయండి. లేదా ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఇదిగో మీరేమన్నా మీ వాళ్ళు ఎవరుంటే వివరాలు తెలుసుకోవడానికి ఈ హెల్ప్ లైన్ కి ఫోన్ చేయండి. లేదు ఇదిగో పొలం చోట ఇది జరుగుతుంది, మీకు ఇంకేదైనా సమాచారం కావాలనుకుంటే హెల్ప్ లైన్ కోసం ఫోన్ చేయండి. అలాగే యేసుక్రీస్తు వారు, జాగ్రత్తగా వినాలి, వెరీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు వారు ఈ మొదటి రాకల్లో వచ్చి వెళుతూ మనకు ఒక హెల్ప్ లైన్ ఇచ్చెళ్ళాడు. నేను రెండవ రాకల్లో వచ్చేంత వరకు మిమ్మల్ని రక్షించడానికి, కాపాడటానికి, మీకు తోడుగా ఉండటానికి నేను ఒక హెల్ప్ లైన్ ఇస్తున్నాను. ఆ హెల్ప్ లైన్ 24 hours పనిచేసిద్ది. రెండవ రాకడ వచ్చిందా పనిచేసింది, మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు అన్నాడు.
ఆ హెల్ప్ లైనే పరిశుద్ధాత్మ. గట్టిగా చెప్పండి, దేవుడు స్తుతించండి. ఈ మర్మం ప్రజలకు తెలియదు, క్రైస్తవులకే తెలియదు, క్రైస్తవేతలకి ఏం తెలిసింది? వాళ్ళకి అసలు తెలియదు అనుకోండి. ముందు మనకే తెలియకపోతే వాళ్ళకేం తెలిసింది? కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరంటే హెల్ప్ లైన్. పరిశుద్ధాత్మ ఏంటి? యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోతానన్నాడు, ఓకే. రెండవ రాకల్లో వస్తానన్నాడు, ఓకే. మధ్యలో మరి 2000 సంవత్సరాల గ్యాప్ వచ్చిందిగా. మరి ఈ గ్యాప్ లో ఏం చేయాలా? ఈ గ్యాప్ లో 24 hours పనిచేయాలి. 24/7 అని రాస్తారు కింద. 24/7 అంటే ఏంటి? 24 గంటలు వారం అంతా కూడా పనిచేస్తుంది, సంవత్సరం అంతా పనిచేసింది ఈ ఫోన్ నెంబర్. అసలు ఈ ఫోన్ నెంబర్కి స్విచ్ ఆఫ్ ఉండదు, ఈ ఫోన్ నెంబర్కి కరెంట్ పోదు. 24 గంటలు పనిచేసింది. రెండవ రాత్రి వచ్చే వరకు కంటిన్యూగా పనిచేసింది హెల్ప్ లైన్. అదేంటంటే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. ఆ మాట మీకు బైబిల్లో చూపించమంటారా? చూసుకోండి సార్, చూపిస్తా, లోపలికి వచ్చేస్తా. యోహాను సువార్త 14:16. ఇక్కడ మీకు చూస్తే మట్టి పోయిద్ది అన్నమాట. నిజంగా కళ్ళు తెరవబడతాయి. ఇప్పుడు దాకా నాకు బుద్ధి లేదని అనిపించింది అన్నమాట. ఇప్పుడు దాకా నేను ఎంత వెనకబడ్డాను అనిపించింది అన్నమాట. క్రైస్తవులకైనా, సేవకులకైనా, విశ్వాసులకైనా, ఎవరికైనా. ఎందుకంటే బైబిల్లో ఉన్న కొన్ని మర్మాలు తెలుసుకోవాలి, కొన్ని సత్యాలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు హెల్ప్ లైన్ గురించి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోండి. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకు. చూసారా? నేను తండ్రిని వేడుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను మీ దగ్గర ఉండను గనక మధ్యలో ఒక 2000 సంవత్సరాల పైగా గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక పని చేస్తా. ఈ గ్యాప్ లో నా తరపున పని చేయటానికి, నా స్థానాన్ని భర్తీ చేయటానికి, నా స్థానాన్ని ఫుల్ఫిల్ చేయటానికి నేనేం చేస్తానంటే తండ్రిని వేడుకుంటాను. ఆయన ఎల్లప్పుడూ మీ వద్ద ఉండుటకు వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపమైన ఆత్మను మీకు అనుగ్రహించును. దేవుడికి స్తోత్రం. అంటే నేను ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నేను తండ్రిని వేడుకుంటాను. ఆయన ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండటానికి మీకు ఒక గిఫ్ట్ గా, మీకు ఒక హెల్ప్ లైన్ గా మరి వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపమైనటువంటి ఆత్మను, పరిశుద్ధాత్మను పంపిస్తాడు. ఆయన రెండవ రాకడ వచ్చేంత వరకు ఎక్కడే ఉంటాడు. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవ సంఘాలు ఏం బోధిస్తున్నారంటే బైబిల్ తెలియక ఆ పూర్వకాలం ఎవరు చెప్పాడు నా సిద్ధాంతాలు పట్టుకుని ఏలాడుతున్నారు. పరిశుద్ధాత్మ దించేస్తున్నారు మనోళ్ళు. పరిశుద్ధాత్మ దిగిరా. పెద్ద మీటింగ్స్ లో పెద్ద సేవకులు 1,00,000 మంది కూర్చుంటే పరిశుద్ధాత్మ దిగిరా, ఏం పిచ్చి మాటలు. పరిశుద్ధాత్మ దిగొస్తున్నాడా అంటే పరిశుద్ధాత్మ దించే దమ్ము మానవుడుకుందా? ఒకసారి ఆలోచించండి, జనరల్ గా ఆలోచించండి. పరిశుద్ధాత్మను మనం దించగలం అసలు? అంటే మనం రమ్మంటే పరిశుద్ధాత్మ వచ్చేస్తాడా? ఆగమంటే ఆగుతాడా? పరిశుద్ధాత్మ గురించి తెలియకుండానే వెనకట్లు ఎవరో బోధించుంటారు, ఇంకా ఆ సిద్ధాంతాన్ని పట్టుకుని ఏలాడతారు అన్నమాట. అది తప్పు ఒప్పు కూడా వీళ్ళకి తెలియదు. అందరూ ఏదంటారు, ఇప్పుడు అందరూ అదే అంటున్నారు. నో. అంచి దినాల్లో బైబుల్ కరెక్ట్ గా తెలుసుకోండి. ఎవడో చెప్పింది వినాల్సిన పనిలే. అది ఎంత పెద్ద మీటింగ్ అని, ఎంత పెద్ద అది కాదు. బైబుల్ టు బైబుల్ వీ హ్యావ్ క్లారిటీ నౌ ఇన్ దిస్ బైబుల్. బైబుల్లో ఒక క్లారిటీ కావాలి, ఏదో ఒక శోధించే కాదు. అందుకనే నేను చెప్తున్నా, నా మీటింగులకి ఎంత దూరం నుంచి ప్రజలు వాకింగ్ కావాలనుకుని వచ్చి కూర్చుంటాడు, తెల్లారిదా కూర్చుంటాడు. వాకింగ్ కావాలనుకుని వస్తాడు, సరదా కాదు, టైం పాస్ కోసం కాదు, వేస్ట్ కాదు, బయట సోది కాదు. వాకింగ్ కావాలనుకున్నవాడు వస్తాడు. హ్యావ్ క్లారిటీ ఫ్రమ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క వాక్యం నుండి ఒక సత్యాన్ని మనం తీసుకుంటాం అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు పర్మనెంట్ గా ఇక్కడ పంపించాడు. మనోళ్ళని తీర్చుతామంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నా మాటలు పక్కన పెట్టండి సరే, నేను కూడా మీలాంటి వాడినే, ఇంకా మీకంటే తక్కువే అనుకోండి, తర్వాత సంగతి. ఇక్కడ బైబిల్ ఏం చెప్పింది అది చూడండి. ఏమన్నాడా? యోహాను సువార్త 14:16. దాన్ని బాగా అర్థం చేసుకోండి మీరు. నేను ఎల్లప్పుడూ మీ వద్ద ఉండుటకు వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపనాత్మను మీ వద్దకు పంపిస్తాను, లేక పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. ఎల్లప్పుడు అంటే అర్థం ఏంటి? మీరు రక్షించబడినప్పటి నుంచి చనిపోయేంత వరకు మీ దగ్గర ఉండటానికి. మీరు రక్షించబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకుంటారు. ఆ పొందుకున్న దగ్గర నుంచి మీరు చనిపోయేంత వరకు మీ దగ్గర ఉంటాడు ఆ పరిశుద్ధాత్మ. అలాగే రెండవ రాకడ వచ్చేంత వరకు భూగ్రహం మీద ఉంటాడు. మరి పరలోకానికి భూలోకానికి అటు ఇటు తిరగడం. పరిశుద్ధాత్మ కుదురులేనాడు కాదు, మనం కుదురులేనాడు కనుక కుదురులేని మాటలు చెప్తున్నాం, కానీ తెలియని మాటలన్నమాట.
ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద మీటింగ్లు ఆడ 1000 మంది కూర్చుంటారు. అక్కడ వాక్యం చూస్తే తప్పులు ఉంటాయి. చూస్తే 20,000 మంది కూర్చున్నారు, 10,000 మంది కూర్చున్నారు అని చెప్తాడు. వాక్యం తప్పులు ఉంటాయి. నో, వాక్యాన్ని ఇప్పుడు కూడా మనం కరెక్ట్ గా చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తావు? మనం చచ్చే టైం కూడా వచ్చేస్తుంది. ఈ లోపు కూడా ఇంకా కరెక్ట్ గా వాక్యం తెలియకపోతే ఎట్టా? దేవుని వాక్యం మీద మనకు పట్టు ఉండాలి, సత్తా ఉండాలి. ఏ ప్రశ్న అడిగినా చిన్న పిల్లలకు కూడా చెప్పగలిగిన స్థితి కావాలి. కాబట్టి పరిశుద్ధ ఆత్మ పరలోకంలో భూలోకంలో అటు ఇటు తిరగడం. ఆయన పర్మనెంట్ గా ఇక్కడ ఉండటానికి వచ్చాడు, భూగ్రహం మీద ఉండటానికి. ఎందుకంటే యేసుక్రీస్తు ఇక్కడ ఉండట్లేదు కాబట్టి. ఆయన 33 సంవత్సరాల నుండి వెళ్ళిపోయాడు పరలోకానికి. ఆయన వెళ్ళామన్నాడు ఎల్లప్పుడూ మీ వద్ద ఉండటానికి. అంటే నేను 2వ రాకడలో మళ్ళీ వచ్చేంత వరకు మీకు ఒక హెల్ప్ లైన్ గా, మీకు ఒక గైడ్ గా, మీకు ఒక డ్రైవర్ గా, మీకు ఒక లీడర్ గా, మీకు ఒక జడ్జి గా, మీకు ఒక టీచర్ గా, మొత్తానికి మీతో ఉండటానికి. నేను 2వ రాకడలో వచ్చినప్పుడు బోరుతా, అప్పుడు మీరు నా దగ్గరికి వస్తారు. మరి మిమ్మల్ని తీసుకురావడానికి ఒక ఆయన కావాలిగా, ఆ హెల్ప్ లైన్ ఈయన. నేను 2వసారి వచ్చినప్పుడు మిమ్మల్ని నా దగ్గరికి తీసుకురావటానికి, మీకు హెల్ప్ లైన్ గా ఉండటానికి నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను. మీరు ఎప్పుడైతే రక్షించబడతారో, ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటారో, అప్పుడు ఈ పరిశుద్ధాత్మల వరాన్ని మీరు పొందుకోగలుగుతారు. ఆ విషయం ఎక్కడ ఉంది బైబిల్లో? అపోస్తలుల కార్యం 2:38. అంతా మీకు బైబిల్లో చూపిస్తా. తెల్లారిందా చెప్పమన్నా బయటికి మాత్రం వెళ్ళను, చెత్త చెప్పను. కొంతమంది ప్రసంగం మొదలు పెట్టమంటే బైబిల్ వదిలిపెట్టి బయట సోచి చెప్తారు. బైబిల్ టు బైబిల్, అసలు బయట విషయాలు చెప్పను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అపోస్తలుల కార్యం 2:38 కూడా మీలో ప్రతి వాడును మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకోవాలి. అప్పుడేమైంది? అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అది పాయింట్. ఎప్పుడైతే మీరు మారు మనసు పొందుతారో, పాప క్షమాపణ పొందుతారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అనగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకుంటామో, అప్పుడు ఈ పరిశుద్ధాత్మను ఒక వరంగా మనం పొందుకుంటాం. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి అర్జెంటుగా బాప్తీసం తీసుకోవాలి. ఆ విషయాన్ని రేపు చెప్తా. రక్షణ పొందిన బాప్తీసం తీసుకోకపోతే పప్పులు ఉడకో. రక్షణ పొందిన బాప్తీసం తీసుకోకపోతే చల్లదు, సెట్ అవ్వదు. నువ్వు రక్షణ పొందినప్పుడు, నీ రక్షణ పొందిన దానికి గుర్తుగా బాప్తీసం తీసుకోవాలి. నువ్వు మారు మనసు పొందినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు నువ్వు ఒక దేవుని బిడ్డవి అంటానికి రుజువు ఏంటంటే బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకున్నప్పుడు ఏమైందో తెలుసా? అక్కడ సీక్రెట్ చెప్తా మీకు. బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ లోపలికి వస్తాడు. బాప్తీసం తీసుకోకపోతే ఎవరికైనా పరిశుద్ధాత్మ బయట ఉంటాడు, లోపలికి రాడు. బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మనలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది, మనలోకి ఎంటర్ అవుతాడు. బాప్తీసం తీసుకున్నట్టు ద్వారా ఆ పరిశుద్ధాత్మను వరం మనం పొందుకుంటాం. అంటే ఈ హెల్ప్ లైన్ మనకు వచ్చేసింది, లేదా ఈ గిఫ్ట్ మనకు వస్తుంది వరం, లేదా ఈ పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చి కూర్చొని ఒక డ్రైవర్ లాగా డ్రైవింగ్ చేస్తాడు. చక్కగా మన హృదయంలో కూర్చుంటాడు, స్టీరింగ్ పట్టుకుంటాడు, మనం నడిపిస్తాడు. ఒక కారులో కూర్చొని డ్రైవర్ గారు ఎట్లా చక్కగా స్టీరింగ్ పెట్టుకుని కారు నడిపిస్తాడో, ఆ కారులో ఉన్న వాళ్ళందరూ డ్రైవర్ గారు ఎలా తీసుకెళ్తాడో, అట్లాగే మన బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి మనలో నివసిస్తూ మన హృదయంలో ఉండి మన స్టీరింగ్ పెట్టుకుంటాడు. అంటే మన జీవితాన్ని ఆయన చేతుల్లో పట్టుకొని మనం నడిపించడం మొదలు పెడతాడు. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ భూగ్రహాన్ని వదిలి వెళ్ళడు. ఆయన పైకి కిందకు రాడు. ఆయన దించాల్సిన పని లేదు, పంపాల్సిన పని లేదు. చక్కగా భూగ్రహం మీద పర్మనెంట్ గా ఉంటాడు. యేసు ప్రభు అలా వాగ్దానం చేసి వెళ్ళాడు. ఆ వాగ్దానం పెంతెకోస్తు పండుగ రోజు ఏమైంది? నెరవేరింది. ఆ రోజు యెరూషలేములో మేడగదిలో 120 మంది మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చారు, పని అయిపోయింది. యేసుక్రీస్తు వారు చెప్పిన వాగ్దానం నెరవేరింది. అప్పటి నుంచి పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నాడు. మరి పైకి ఎప్పుడు వెళ్ళాడు? కిందకు వచ్చిందో కానీ బైబిల్లో పైకి ఎప్పుడు వెళ్ళాడు? వెళ్ళలా. కాబట్టి ఇప్పుడు భూగ్రహం మీద పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నాడు. ఈ రక్షణ పొందాల్సిన వాళ్ళందరూ రక్షిస్తున్నాడు. బాప్తీసం తీసుకునేవాడు తీసుకున్నట్టు చేస్తున్నాడు. ప్రతి వ్యక్తిలో నివసించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు మొదటిసారి వచ్చి వెళ్ళిపోయాడు. 2వసారి మళ్ళీ వస్తానని చెప్పి మనకు మాట ఇచ్చాడు కనుక కొంచెం ఆలస్యమైన కనుక ఖచ్చితంగా వస్తాడు. మనకు డేట్ చెప్పలేదు, అన్ని విషయాలు చెప్పి వెళ్ళాడు. మనం ఇప్పుడు ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్నాం. సో యేసుక్రీస్తు ఎప్పుడైతే 2వ రాకడలో వస్తాడో బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే పరలోకములో నుంచి బయలుదేరి మధ్యాకాశానికి వస్తాడు. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు తన 2వ రాకడలో వచ్చినప్పుడు పరలోకములో నుంచి బయలుదేరతాడు, భూమి మీదకి రాడు. ముందు రహస్య రాకడలో వస్తాడు, మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చి ఆర్భటించి భూ అని బోరవుతాడు. అది యేసుక్రీస్తు 2వ రాకడలో బోర ఊదబడింది. ఈ బోర ఊదబడిన వెంటనే చాలా జాగ్రత్తగా వినాలి.
యేసుక్రీస్తు తన రెండవ రాకడలో ఎప్పుడైతే పరలోకం నుంచి బయలుదేరి మధ్యాకాశానికి వస్తాడో అప్పుడు బోరొత్తాడు. ఈ బోరు ఊదినప్పుడు ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మకు సిగ్నల్ వచ్చింది. పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. ఆయన మధ్యాకాశంలోకి వచ్చి బోరొత్తున్నాడు. బోరు ఊదిన వెంటనే పరిశుద్ధాత్మకు సిగ్నల్ వస్తుంది. ఇక వెంటనే సిగ్నల్ రాగానే ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే భూలోకంలో ఎవరెవరు రక్షించబడ్డారో, ఎవరెవరు బాప్తీసం తీసుకున్నారో, ఎవరెవరు చక్కగా బలలో చేయి వేస్తున్నారో, ఎవరెవరు ఆరాధన చేస్తున్నారో, ఎవరెవరు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారో, వాక్యం చదువుకుంటా వాక్యానుసారంగా జీవిస్తున్నారో, ఎవరెవరు సంఘానికి క్రమంగా వస్తున్నారో, పరిశుద్ధంగా బ్రతుకుతున్నారో, వెంటనే ఏం జరిగిద్దంటే అక్కడ బోర ఊదిన వెంటనే ఇక్కడ పరిశుద్ధాత్మకు సిగ్నల్ వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఈ 250 దేశాలలో ఈ 800 కోట్ల మంది ప్రజల్లో ఎవరెవరైతే రక్షించబడి రెడీగా ఉన్నాడో మొత్తాన్ని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు. అర్థం చేసుకుని సింపుల్ గా అక్కడ బోర ఊదిన వెంటనే పరిశుద్ధాత్మ ఇక్కడి నుంచి బయలుదేరతాడు. ఈ పరిశుద్ధాత్మ ఎవరెవరిలో ఉంటాడో వాళ్ళందరూ ఎత్తబడిపోతాడు. ఆ వ్యక్తి కూర్చున్నా, నిలబడ్డా, పొనుకొని ఉన్నా, నిద్రలో ఉన్నా, మెలకుగా ఉన్నా, జర్నీలో ఉన్నా, డ్యూటీలో ఉన్నా, పొలంలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎక్కడున్నా సరే, నిద్రలో ఉండొచ్చు, మెలకుగా ఉండొచ్చు, డ్యూటీలో ఉండొచ్చు, జర్నీలో ఉండొచ్చు, ఎక్కడున్నా సరే ఆ బోర ఊదే సమయానికి ఈ వ్యక్తి రెడీగా ఉన్నాడు అనుకోండి, వెంటనే పరిశుద్ధాత్మ తీసుకెళ్ళిపోతాడు. ఆ విధంగా రేపు మనం భూమి మీద నుంచి పైకి వెళ్తాం. ఈ రెండవ రాకడ వచ్చేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈలోపు రాకడ ఒకరు త్వరగా వచ్చినా, ఆలస్యమైనా అది ముఖ్యం కాదు. రాకడొచ్చేలోపు ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాలు సరి చేసుకోవాలి. మనము, మన కుటుంబాలు, మన సంఘాలను సరి చేసుకోవాలి. మనకు ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. లోపాలు లేకుండా, దుర్గుణాలు లేకుండా, బలహీనతలు లేకుండా సరి చేసుకోవాలి. ఆయన మనకు డేట్ చెప్పలేదు కాబట్టి ఆయన ఏ క్షణంలో వచ్చినా, ఏ క్షణంలో బోర ఊదినా పరిశుద్ధాత్మకు సిగ్నల్ గాని వచ్చింది అంటే పరిశుద్ధాత్మ ఇమిడియట్ గా మొత్తాన్ని తీసుకెళ్లిపోతాడు. అంటే అందుబాటులో ఉన్న వాళ్ళు మొత్తాన్ని తీసుకెళ్లిపోతాడు. ఆయన ఎవరెవరిలో నివసిస్తున్నాడో వారు మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అంతే, రాకెట్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రియులారా, యేసుప్రభు వస్తానని చెప్పి 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఆ పాయింట్ కొంచెం సీరియస్ గా అర్థం చేసుకోండి. నేను ముగింపుకు వస్తా. యేసుప్రభు మనం చెప్పి కూడా 2000 సంవత్సరాలు దాటిపోయింది. వస్తానని చెప్పినోడు ఏమన్నా మారదప్పుతాడా? వస్తానని చెప్పినోడు ఏమన్నా మర్చిపోతాడా? అబద్ధం ఆడతాడా? ఆలస్యం చేస్తాడా? ఈ విషయాలు ఆలోచించండి. వస్తానని చెప్పిన దేవుడు అబద్ధమాడడు. ఎందుకంటే అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. కాబట్టి అబద్ధమాడే టైప్ కాదు. సరే, అలాగని చెప్పి ఆలస్యం చేస్తాడా? ఆలస్యం చేయాల్సిన అవసరానికి లేదు. లేదా మర్చిపోతాడా? మాట తప్పుతాడా? ఇలాంటివి జరగవు. వస్తానన్నాడు, వస్తాడు. డేట్ చెప్పాడు. దాని వివరాలన్నీ రేపు చెప్తా. మీకు డీటెయిల్స్ పూర్తిగా ఇస్తాను. మీ డౌట్స్ అని క్లియర్ చేస్తాను. ఎన్నో సంవత్సరాల నుంచి మీ మనసులో ఉన్న డౌట్లు క్లియర్ చేస్తాను. రేపు మీరు వచ్చేటప్పుడు అన్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. మరి కొత్త వాళ్ళని, పాత వాళ్ళని తీసుకొచ్చి చక్కగా కూర్చోబెట్టండి. వాళ్ళ మనసులో ఉన్న డౌట్లు కూడా క్లియర్ అవుతాయి. ప్రతి ఒక్కరికి సువార్త అందిద్ది. దేవుని ప్రణాళికలు ఉన్న వాళ్ళంతా రక్షించబడతారు. ఇక్కడ విషయం ఏంటంటే రెండవసారి వస్తానని చెప్పాడు, డేట్ అని చెప్పలేదు. కానీ చెప్పి 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు చూస్తే ఏమవుతుంది? ఆ రెండవ రాకడకు ముందు జరగవలసిన గుర్తులు ఏమవుతున్నాయి? జరుగుతున్నాయి. అంతవరకు కరెక్టేనా? రెండవ రాకడకు ముందు జరగవలసిన గుర్తులు జరుగుతున్నాయి. ఈ గుర్తులు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకేమనిపిస్తుంది? అది పాయింట్. ఇప్పుడు రెండవ రాకడ డేట్ చెప్పలేదు సార్, మనకి డేట్ చెప్పలా. 2000 సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నాం, రైట్. అయితే ఈ రెండవ రాకడకు ముందు కొన్ని గుర్తులు చెప్పాడుగా. నేను వచ్చే ముందు ఇలా జరిగిద్ది, అలా జరిగిద్ది, అలా జరిగిద్ది, ఇలా జరిగిద్ది అని కొన్ని గుర్తులు చెప్పాడు కదా. మరి ఆ గుర్తులు ఇప్పుడు జరుగుతున్నాయిగా. ఆ గుర్తులు జరుగుతుంది కనుక ఆయన త్వరలో వస్తాడని అందరికి అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన త్వరగా వచ్చి బోర ఊదితే ముందు పరిశుద్ధాత్మకు సిగ్నల్ వచ్చింది. భూగ్రహం మీద మొట్టమొదటిగా రాకడ వచ్చిన సంగతి తెలిసేది ఎవరికి? పరిశుద్ధాత్మకి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఇక్కడ పంపించాడు ఇన్ఛార్జిగా. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండటానికి, క్రైస్తవ సంఘానికి నాయకుడిగా ఉండటానికి, మధ్యవర్తిగా ఉండటానికి, పెళ్లి పెద్దగా ఉండటానికి, లీడర్ గా ఉండటానికి, గైడ్ గా ఉండటానికి, హెల్ప్ లైన్ గా ఉండటానికి, గిఫ్ట్ గా ఉండటానికి ఒకటి కాదు, పరిశుద్ధాత్మ పేర్లు కావలసిన ఉన్నాయి. అవన్నీ చెప్తే గంట ప్రసంగం అయింది. పరిశుద్ధాత్ముడు అనేకమైన పేర్లు కలిగి ఉన్నాడు, అనేకమైన పనులు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ సీరియస్ గా పనిచేస్తున్నాడు, సిన్సియర్ గా పనిచేస్తున్నాడు, రెస్ట్లెస్ గా పనిచేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తున్నాడు అంటే 3 విధాలు చెప్తాం: సీనియర్, సిన్సియర్, రెస్ట్లెస్.
ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా 24 hours పనిచేస్తున్నాడు అందరిని రక్షించాలని, అందరిని తీసుకెళ్లాలని. ఆయన ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. అంత సిన్సియర్ గా పనిచేస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఏదో ఒక రోజు ఆ బోరోదు పడినప్పుడు, ఆ సిగ్నల్ వచ్చినప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే భూమి మీద ఎవరెవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు మొత్తాన్ని తీసుకెళ్తాడు. ఈ రోజు ఎవరెవరైతే రక్షణ పొందుతారో మనకు తెలియదు, ఎవరు రక్షణ పొందుతారో మనకు తెలియదు, ఎవరెవరు దేవుని ప్రణాళికలో ఉంటారో మనకు తెలియదు, ఎవరెవరు బాప్తిసం తీసుకుంటారో మనకు తెలియదు. మనకు తెలియని విషయాలు అవి. అయితే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు, వాళ్ళందరినీ ఇమిడియట్ గా ఒక్క నిమిషంలో ఈ భూగ్రహాన్ని ఖాళీ చేపించేసి ఉన్న పాటున రెప్ప పాటులో వారిని తనతో పాటు తీసుకుని పైకి వెళ్ళిపోతాడు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండవ రాకడ దగ్గరలో ఉందని ఒక విషయం తెలుసుకోవాలి. తర్వాత రాకడ గుర్తులు జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతానికి పరిశుద్ధాత్మ ఇక్కడే సీరియస్ గా పనిచేస్తున్నాడు. భూగ్రహం అంతా తిరుగుతున్నాడు. ఈ భూగ్రహం మొత్తానికి వాచ్మెన్ ఆయనే, ఈ భూగ్రహం మొత్తానికి ఇన్ఛార్జ్ ఆయనే, ఈ క్రైస్తవ సంఘం మొత్తానికి నాయకుడు ఆయనే. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పరిశుద్ధాత్మ గురించి మనకు డౌట్స్ క్లియర్ అవ్వాలి. పరిశుద్ధాత్మ గురించి మంచి అవగాహన కలిగి ఉండాలి. రేపు చెప్తా మీకు పూర్తిగా. అంటే అసలు పరిశుద్ధాత్మ ఎవరు, ఆయన వ్యక్తి శక్తి, ఎలా ఉంటాడు, కనపడతాడా కనపడ్డా, మనలో ఉంటాడా ఉండడా, ఉంటే మనకెలా తెలిసింది, అసలు నాలో ఉన్నాడా లేడా నాకెలా తెలిసింది. మరి ఏం డౌట్లే కదా. ఈ డౌట్లు సమాధానం చెప్పాడు ఎవడు లేడు. ఈ డౌట్లు ముసోడైందా కూడా ఉన్నాయి, ఎందుకంటే ఎవడు చెప్పట్లా. ఇప్పుడు క్రైస్తవుడు 50 సంవత్సరాల నుంచి ఉంటాడు క్రైస్తవుడుగా, రేపు ఇల్లు గుంట్లోకి వెళ్తాడు, ఈ లోపల డౌట్లు ఏం పోట్లా. ఏదో చెప్పేవాళ్ళు లేడు. అది ఊరక ప్రసంగాలు చెప్పుకొని వెళ్ళే బ్యాచ్ ఎక్కువైంది కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ సమాధానం చెప్పేవాళ్ళు లేడు. మరి ఇదిరా నాయన, ఇదిరా అని చెప్పేవాళ్ళు లేడు. ఆ డౌట్లే అట్నే ఉంటున్నాయి. ఆ డౌట్లతోనే మనం కూడా చచ్చిపోతున్నాం. ముసలోళ్ళైనా కూడా ఆ డౌట్లు అట్నే ఉండిపోతున్నాయి. అట్లా కాదు, దేవుని వాక్యం క్లియర్ గా అర్థమవ్వాలి. ఆ వాక్యం విడమరిసి చెప్పేవాళ్ళు మనకు కావాలి. కాబట్టి పిల్లారా, మీకు మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. రేపు సాయంత్రం పెందల కాడే చక్కగా మీకు పరిశుద్ధాత్మ గురించి చెప్తాను. ఆయన ఎలా ఉంటాడో మీకు చూపిస్తాను. అవసరం స్టేజ్ మీద పిలిపిస్తాం, ఏం పర్లేదు. పరిశుద్ధాత్మ వస్తాడు, మీకు అర్థమైంది. అంటే నాలో ఉన్నాడా లేడా, ఉంటే ఏం జరిగింది, ఎలా ఉంటాడు, అసలు ఆయన మనిషా కాదా, మనిషా శక్తి, కనపడతాడా కనపడ్డా, ఇవన్నీ కావాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు మన రెండవ రాకల్లో తీసుకెళ్ళి ఎవడు ఉండడం. ఈ పరిశుద్ధాత్మ అక్కడే మన ఫ్రెండ్. ఆయనే మనల్ని తీసుకెళ్లేది, ఆయనే మనకి హెల్ప్ లైన్, ఆయనే మన గైడ్, మన డ్రైవరు, మన టీచరు, మన లీడరు. ఎవరు అనుకుంటే ఆయనే. అందువల్ల ఇప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు, మొదటి రాకుల్లో వచ్చి వెళ్ళిపోతూ అన్నాడు. సిలువలో చనిపోయే ముందు ఏమంటున్నాడంటే నేను మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. ఈరోజు అదే మనం చదువుకున్నాం. నేను మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన తర్వాత మరలా వస్తాను. ఎందుకు వస్తాను? నేను ఎక్కడైతే ఉంటున్నానో, ఎక్కడైతే నేను స్థలం సిద్ధం చేస్తానో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను. అది గొడవ. అక్కడికి తీసుకెళ్తా. అక్కడ లక్షల కోట్ల సంవత్సరాలు ఉండాలి, అక్కడ శాశ్వత కాలం ఉండాలి, అక్కడ దేవదూతల వలె ఉండాలి. అక్కడికి తీసుకెళ్తానికి నేను వస్తాను. మీరేం కంగారు పడగాకండి, అవిశ్వాసం తెచ్చుకోగాకండి, నిరుత్సాహపడగాకండి, నేను రాను అనుకోగాకండి. ఖచ్చితంగా వస్తాను. కాకపోతే ఒక చిన్న పాయింట్, నేను వచ్చేలోపు మీకు హెల్ప్ లైన్ ఇచ్చేస్తాను. హెల్ప్ లైన్ జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఇప్పుడు అందరికి అర్థమైందా క్లియర్ గా? నేను రెండవ రాకలో వస్తాను, స్థలం సిద్ధం చేసి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. మరి ఈ లోపు ఏంటి, మీరు దిక్కులేనోళ్ళుగా ఉండకుండా, అనాథులుగా ఉండకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా, నిరుత్సాహపడకుండా మీకు ఒక ఇన్ఛార్జిని ఇస్తున్నా, మీకు ఒక గైడ్ ఇచ్చేస్తున్నా, లేదా ఒక హెల్ప్ లైన్ ఇస్తున్నా. ఆయన్ని మీలో పెట్టుకోండి. ఆయన్ని మీలో పెట్టుకోండి అంటే మనోళ్ళు దించుతున్నారు. ఇది ఎక్కడ బోధలో నాకు అర్థం కావట్లా, ఏం బైబిల్లో నాకు అర్థం కావట్లా. పరిశుద్ధాత్మ దించే బ్యాచ్ ఎక్కువైంది. ఎప్పుడు పడితే అప్పుడు రమ్మంటున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు పాపించేస్తున్నారు. అసలు బైబుల్ కానీ వీళ్ళు చెప్పేదానికి సంబంధాలు లేవండి. మీకు తెలియక అట్ట అనుకుంటారు కానీ, ఎందుకంటే 20,000 మంది కూర్చుంటారు, ఆయన పెద్ద సేవకుడు అయి ఉంటాడు, పెద్ద సంఘం అయింది. ఇక దాన్ని బట్టి గుడ్డిగా మనం పోతున్నాం. కానీ అది బైబుల్లో ఉందా లేదనేది చూసుకోవాలి. నువ్వు గుడ్డిగా పోవటం కాదు, బైబుల్లో అలా ఉందా లేదా అది చూసుకోవాలి. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడన్నాడు కానీ దించాలేంటి, దించేం చేస్తాం? మనలో నివసిస్తాడు ఆయన. ఒక కారులో డ్రైవర్ గారు కూర్చుంటాడు, చక్కగా డ్రైవ్ చేస్తాడు. ఆ కారులో 4 5 మరి ఎంతమంది కెపాసిటీ ఉంటే అంతమంది ఉంటారు. డ్రైవర్ గారు చక్కగా తీసుకెళ్తాడు. అది పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ మనల్ని నడిపిస్తాడు. రాకడొచ్చేంత వరకు భూలోకంలో నడిపిస్తాడు. రాకడొచ్చినాక పైకి తీసుకెళ్తాడు. రాకడొచ్చేంత వరకు భూలోకంలో నడిపిస్తాడు.
ఈ లోకంలో నువ్వు ఎలా నడవాలో అలా నడిపిస్తాడు. రాకడ వచ్చినప్పుడు బోర ఊదినప్పుడు కింద నుంచి పైకి తీసుకెళ్లిపోతాడు. అప్పుడు ఎత్తబడే సంఘంలో తీసుకెళ్లి యేసుక్రీస్తు వారికి మనల్ని అప్పగిస్తాడు. ఆ తర్వాత పరలోకానికి వెళ్తాం. కనుక ఈ విషయాలన్నీ చెప్పడానికి రెండవ రాకడ గురించి పెద్ద గ్రంథం రాశా నేను. ఇది మన తెలుగులో ప్రపంచంలో పెద్ద ప్రసిద్ధిగాంచింది ఈ గ్రంథం. రెండవ రాకడ మీద 40 అంశాలతో రాసే ఈ గ్రంథం. ఒకటి కాదు, రెండు కాదు, 40 అంశాలతో ఈ ప్రపంచ క్రైస్తవులకి, తెలుగు ప్రజలు, మన తెలుగు 15 కోట్ల మంది ఉన్నారు ఈ భూమి మీద. ఆంధ్రాలో గాని, తెలంగాణలో గాని, ఇతర రాష్ట్రాల్లో గాని, ఇతర దేశాల్లో గాని తెలుగు అంటే తమాషా కాదు, పెచ్చపెచ్చుకునేది. తెలుగు 15 కోట్ల మంది ఉన్నారు. దుమ్ము రేపేస్తారు భూమి మీద. తెలుగు ప్రజలేం తక్కువ వాళ్ళు కాదు. మనకు తెలుగు భాష అభిమానం ఉండాలి మనకి. కాబట్టి ప్రపంచంలో తెలుగు 15 కోట్ల మంది నివసిస్తున్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు రాకడ కోసం రెడీ చేయాలి. అది మన పని. అందుకని స్వచ్ఛమైన తెలుగులో చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా రెండవ రాకడ గురించి 40 అంశాలు రాసిన గ్రంథం. ఈ గ్రంథం చదువుకుంటే మొత్తం తెలిసిపోయింది. ఈ గ్రంథం నీకు అర్థమైపోతే సైంటిస్ట్ కంటే నీకే పెద్ద బుర్ర ఉండిద్ది. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి తెలుసుకోండి, సంఘం గురించి తెలుసుకోండి, పరిశుద్ధాత్మ యొక్క పాత్ర తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మ యొక్క పరిస్థితి ఏంటో తెలుసుకొని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళు మీరు ఇంకా రక్షణ పొందకపోతే అర్జెంటుకు ముందు రక్షణ పొందండి. ఎందుకంటే రాకడ ఎప్పుడు వస్తుందో తెలియట్లా. కాబట్టి మీరు ముందే రక్షించబడి, ముందే మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, బాప్తిసం కూడా తీసేసుకొని ఈ పరిశుద్ధాత్మను పొందుకొని చక్కగా మీ కారులో పరిశుద్ధాత్మను కూర్చోబెట్టుకోండి. ఆయన తీసుకెళ్లిపోతాడు. అంటే మనం ఆ కారు అనుకుంటే మన హృదయంలో ఆయన నుండి డ్రైవ్ చేస్తాడు. ఇంకా ఆయనే గమ్యానికి చేరుస్తాడు. మనం డ్రైవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిరాని డ్రైవింగ్ చేసుకొని యాక్సిడెంట్ చేసుకోవాల్సిన పల్లె. పరిశుద్ధాత్మ లోపల కూర్చోబెట్టుకుంటే చక్కగా తీసుకెళ్తాడు. ఎక్కడ డాష్ ఇవ్వకుండా, ఎక్కడ యాక్సిడెంట్ అవ్వకుండా చక్కగా తీసుకెళ్తాడు. ఎప్పుడు దాకా? రెండవ రాకడ వచ్చేదాకా నడిపిస్తాడు మనల్ని. లేదా మనం చచ్చిపోయిన దాకా నడిపిస్తాడు. లేదు ఈ లోపు బోర్ పడింది అనుకోండి, ఈ లోపు కింద నుంచి పైకి తీసుకెళ్తాడు. రాకడ వచ్చిన దాకా కింద తిప్పుతాడు కారుని, రాకడ వస్తే పైకి తిప్పుతాడు. అది తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని, ప్రియమైన తల్లులారా, సోదరులారా, అందరూ గ్రహించుకొని ఇంతకు ముందులాగా నిర్లక్ష్యంగా ఉండకుండా, అమాయకంగా ఉండకుండా, ముగింపులో ఒక మాట చెప్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 17:30 ఇంపార్టెంట్. అపోస్తుల కార్యాలు 17:30 ఏమన్నాడు? ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఈ దినముల అంతము యందు అంతటా అందరూ మారు మనసు పొందవలెనని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. అది ఆ అజ్ఞాన కాలంలో దేవుడు ఏదో చూచున్నట్టుకున్నాడు. అప్పుడు రోజులు వేరు. అప్పుడు టెక్నాలజీ లేదు, సైన్స్ లేదు, ఇప్పుడున్నటువంటి మీడియా లేదు, ఇప్పుడున్న వసతులు లేవు, ఫోన్లు లేవు, మైకులు లేవు, ఇవి లేవు. సో అదొక అజ్ఞాన కాలం, అమాయక కాలం అది. అప్పట్లో దేవుడు కూడా ఏదో చూస్తున్నట్టు వదిలేశాడు. కానీ ఇప్పుడు ఈ అంచె దినాల్లో అందరూ మారు మనసు పొందాలని, అందరూ కూడా దేవుడి గురించి తెలుసుకోవాలని, అందరికీ ప్రూఫ్ ఇవ్వాలని, అందరూ రక్షణ పొందాలని, పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కళ్ళు మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ప్రసంగాలు వినుండొచ్చు. ఇప్పుడు స్పెషల్ గా వినండి. ఎన్నో డౌట్స్ మీ మనసులో ఉండొచ్చు. డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఒక మంచి అవగాహన కలిగి మనమందరం కూడా రక్షణ భాగ్యం పొందుకొని దైవ సేవకు నడిపిస్తున్న మార్గం నడుస్తూ, ఎవరి సంఘాన్ని వాళ్ళు సరి చేసుకుంటూ, మన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, మన సంఘాలు అన్ని సరి చేసుకొని రాకడొచ్చే సమయానికి మనం అందరం ఆయత్తంగా ఉండాలని, పరిశుద్ధాత్మ మనల్ని తీసుకెళ్లేటట్టుగా యోగ్యత కలిగి మనం అందరం జీవించాలని దేవుని యొక్క వాక్యము ద్వారా మీ అందరికి ప్రేమతో ఈ హెచ్చరిక తెలియపరుస్తున్నాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. రైట్, అందరు తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మీరు మరలా దూర ప్రాంతానికి వెళ్ళాలని మీకోసం మేము త్వరగానే ముగిస్తున్నాం. మిమ్మల్ని మేము అర్థం చేసుకుంటున్నాం. కనుక ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసుకున్న 2 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవకుండా మీ మనసులో ప్రార్థన చేసుకోండి. దేవుడు ఎంత మంచి అవకాశం మనకి ఇచ్చాడు, ఎంత మంచి వాతావరణం ఇచ్చాడు. వాతావరణం బాగుంది, అవకాశం బాగుంది. చక్కటి దేవుడి వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం. అర్థమయ్యేటట్టుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి అర్థం కాని విషయాలు దేవుడు నీకు బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను అప్రమత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు, నీ కుటుంబం, నీ సంఘం, నీ సర్కిల్ అంతా నువ్వు సిద్ధం చేసుకోవాలి. కారణం ఏంటంటే ఆయన వచ్చుతున్నాడు. ఈ లోపు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి వెళ్ళాడు. యేసుక్రీస్తు ఇప్పుడు లేడు కాబట్టి పరిశుద్ధాత్మకు అప్పగించి వెళ్ళాడు బాధ్యత.
పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పి మనకు వాగ్దానం చేసి వెళ్ళాడు. ఆ వాగ్దానం నెరవేరింది. ఆయన పెంతెకోస్తు పండుగ రోజు దిగొచ్చేసాడు, అయిపోయింది. సంఘాన్ని స్థాపించాడు, అయిపోయింది. ఇప్పుడు ఆయన భూగ్రహం మీద ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాడు, పని చేస్తున్నాడు. ఆయన మనలో నివసించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనం అర్థం చేసుకోగలిగితే, పలకరించగలిగితే, పరిచయం చేసుకోగలిగితే, అవగాహన చేసుకోగలిగితే, ఆయన మనలో నివసించి చక్కగా ఆయనే పరలోకం తీసుకెళ్తాడు. ఏం కంగారు పడాల్సిన పనిలే. ఆయనతో నీకు ఫ్రెండ్షిప్ ఉంటే, ఆయనతో నీకు ఒక అవగాహన ఉంటే, ఆయనే నిన్ను ఖచ్చితంగా తీసుకెళ్లిపోతాడు. ప్రతి వ్యక్తిని కూడా ఆయన తీసుకెళ్ళటానికి రాకడొచ్చేంత వరకు ఇక్కడే పర్మనెంట్ గా ఉన్నాడు. పరలోకాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో ఈ పరిశుద్ధాత్మను పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నామా? ఈ బాప్తీసం తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? కొంతమంది బాప్తీసం లేనోళ్ళు, ఇంకా యేసు ప్రభుని గురించి తెలుసుకోనోళ్ళు, మరి వాళ్ళ సంగతి ఏంటి? మీకోసం మొదటిసారి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చి ఉమ్మేపించుకొని బలైపోయి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? రెండవసారి తీసుకెళ్తానికి, రెండవసారి నిన్ను తీసుకెళ్తానికి, నిన్ను రక్షించడానికి, క్షమించడానికి మొదటిసారి ఏర్పాట్లన్నీ చేసి వెళ్ళాడు. ఆయన ప్రేమ అర్థం చేసుకుంటే రక్షణ లేని అందరూ రక్షణ పొందండి, బాప్తీసం లేని బాప్తీసం పొందండి, ఆత్మ లేని ఆత్మను పొందండి, వాక్యం తెలియని వాక్యం తెలుసుకొని మన సంఘం ఈ సభల ద్వారా ప్రతి ఒక్కరు కళ్ళు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప ఉద్యోగం రావాలి. ప్రతి ఒక్కరు సత్యములోకి నడిపించబడాలి. మనలో ఉన్నటువంటి ఆచారాలు, చెత్త, గుడ్డిగా నమ్మటం, మూఢనమ్మకాలు, చేతస్థం ఇదంతా తీసేసుకొని మనమందరం ఆత్మీయంగా మెలకువ కలిగి వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలి. అలా ఉండటానికి ఈరోజు మీరు ఆలోచించుకోండి. ఈరోజు దేవుడి దగ్గర క్షమాపణ అడుక్కోండి, సారీ చెప్పుకోండి. ప్రభువా, ఈ సభలు నాకు ఉపయోగకరంగా ఉండాలి, నా కుటుంబానికి ఉద్యోగంగా ఉండాలి, ఎన్నో సత్యాలు నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నానని మీరు ప్రార్థన చేసుకుంటే ఆయన మనందరికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ అంచె దినాల్లో కొన్ని మర్మాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు. నీ స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రపంచానికి, క్రైస్తవ లోకానికి, క్రైస్తవేతరులకు అందరికీ పరిశుద్ధాత్మ గురించిన అవగాహన కావాలని మీరు ఇష్టపడుతున్నారు. పరిశుద్ధాత్మని ఈ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయాలని, పరిచయం చేయాలని మీరు ఆశపడుతున్నారు. ఎందుకంటే చాలా మందికి ఇంకా పరిశుద్ధాత్మ పరిచయం అవలేదు, పరిశుద్ధాత్మ గురించిన అవగాహన లేదు. అలాగే డౌట్స్ తో ఉన్నారు. డౌట్స్ తో ఉంటే కష్టమైపోయింది. అందుకే మీరు స్పష్టంగా మాట్లాడుతున్నట్టు ఈ స్తోత్రాలు. మీకు రాకడొచ్చే లోపు, ఈ లోపు మీ ప్రణాళికలో ఉన్న వాళ్ళందరినీ మీరు దర్శించమని మనం చేస్తున్నాం. ఎవరెవరు మీ ప్రణాళికలో ఉన్నారో వారందరినీ ఈ సమయంలో మీరు దర్శించమని మనం చేస్తున్నాం. విన్న వర్తమానం ఒక్కొక్కరి హృదయాల్లో ఫలింపచేయండి. ప్రతి ఒక్కరు మీకు భయపడి, లోబడి, సత్యాన్ని తెలుసుకొని రక్షణ పొందుటకు, రాకడ కొరకు సిద్ధపడుటకు అనుగ్రహించమని మనం చేస్తున్నాం ప్రభువా. మొదటగా మీ దాసును చక్కగా వాడుకున్నారు. ఇప్పుడు ఈ రెండో వర్తమానంలో మీ రాకడలో పరిశుద్ధాత్మ ఎలా మమ్మల్ని సిద్ధపరుస్తున్నాడో, ఆయన ఎలా తన పాత్ర పోషిస్తున్నాడో మాకు తెలియపరుస్తూ వచ్చినందుకు ఈ స్తోత్రాలు. మీరు కనికరించండి, వచ్చిన ప్రతి వ్యక్తిని దీవించండి. ఈ సభలో మా అందరికి దీవెనకరంగా చేయమని ఈ మొదటి రోజు కూడిక ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 కూర్చుందాం.